హాయ్! ఈరోజు మీకు చికెన్ ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. ఫస్ట్ ఆయిల్ తీసుకొని అందులో నేను ఒక కేజీ చికెన్ చేస్తున్నాను. బాగా కడిగిన చికెన్‌ని వేసుకోవాలి. ఇందులో వాటర్ అంతా పోయే వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ 4 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకి ఇందులో వాటర్ అంతా పోయింది. ఇప్పుడు ఆనియన్‌ని మనం ఇందులో వేసుకోవాలి. ఆనియన్‌ని ఈ వాటర్, ఆయిల్‌తో ఆనియన్ బాగా వేగిపోతుంది. ఒక బ్రౌనిష్ కలర్‌లో వచ్చే వరకు మనం వేయించుకోవాలి. చూడండి కలర్ మారిపోయింది. ఇప్పుడు ఇందులో సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి లేదంటే అడుగంటుతుంది. చూడండి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోని తీసుకొని మిక్సీ పట్టుకొని దాన్ని కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మనము మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. అంతే ఈజీగా చికెన్ ఫ్రై అయిపోయింది.